హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్త విలాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా అందరం మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. మంచిగా ఉండాలి కూడా. ఇలా ముచ్చట ఏంటంటే మా పొలం నాటేస్తున్నాము. ఇలా ఇక ఎప్పటి నుంచి అనుకుంటున్నాము మొత్తం అయితే ఇలా నాటి దగ్గరికి వచ్చింది. ఒక 1 వీక్ ముందే వేసేవాళ్ళము. బట్ ఇక మా వైఫ్ డెలివరీ అవ్వడం వల్ల ఇక హాస్పిటల్లో ఉండి కుదరలేదు. ఇక ఫైనల్గా ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే ఇక కొంచెం ఆల్రెడీ ఇక 1 మంత్ అయిపోతుంది. ఆ రోజు కూడా అమౌంట్ నాటేద్దామని చెప్పారు. అందుకే ఇక మందిని అయితే పిలిచిరు ఆల్రెడీ. నేను ఇక రాగానే పొలం కాడికి వచ్చిన చూద్దాం ఎట్లుంది ఎన్విరాన్మెంట్. ఎందుకంటే చాలా రోజులైంది కదా, ఆల్మోస్ట్ 8 days అయింది రాక ఇక్కడ పొలం కాడికి. మధ్యలో ఒక 2 days మా పాపను జాయింటీస్ ఉంటే హాస్పిటల్ జాయిన్ చేసినాం. అది కొంచెం బాగా డిస్టర్బెన్స్ అయింది. లేకపోతే వరకు నాటు కూడా అయిపోయేది. చూపిస్తే బాగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లుందని. చూడ్రి ఎంత గడ్డి పడ్డా చూడ్రి. ఇక నాట్లో కూడా నారు పోసిన దగ్గర కూడా గడ్డి ఎంత పచ్చగా అయింది. మనం ఉరాలు తీసి ఇది ఎప్పుడో నాటేయాల్సింది, తీసిన కాడికించాను కానీ పాసిబుల్ కాలేదు. అందుకే ఫైనల్ అయితే ఇలా ముహూర్తం కుదిరింది. చూద్దాం, గడ్డే పచ్చగా నారు కంటే ఎక్కువ. ఇదే మన నారు చూడు ఎంత బాగుంది. మాకంటే వెనక నారు వేసారు, వాళ్ళు నాటేసారు పక్క పొలములు. చూడు ఇక మేము ఇలా వేలుస్తున్నాం. మా దేశీ ఈరోజు 10 days కానీ పాసిబుల్ కాలే. ఓకే, ఇక బాట కోసం సాపి వేసుకున్న జాగ కూడా ఎట్లా అయిపోయింది చూడు. ఇక మనం రాకపోయే వారికి ఎంత గందరగోళం అయిపోయింది. ఎంత అప్పుడే కాలబెట్టేసిన ఇన్సిడెంట్ ఏదో ఇన్సిడెంట్లు ఏమైనా అయితేమని. ఓకే, బాగా ఉంది కానీ అంతా ఇక డిస్టర్బెన్స్ అయిపోయింది. మనం ఉండుంటే జర సాపి వేసుకుంటాను. చూడరు ఇక రోడ్ కనిపిస్తుందా. ఇంకొక 1/2 hour అయితే ట్రాక్టర్ వస్తుందట. ట్రాక్టర్ వాళ్ళు కూడా ఫోన్ చేసినాం. ట్రాక్టర్కి ఏదో ఖరాబ్ అయిందని చెప్పిండు, అది రిపేరింగ్ పోయినా ఒక 1/2 hourలో వస్తుందని చెప్పిండు. అమ్మ ఇక మందిని తోలుకొని వస్తుంది. ట్రాక్టర్ వచ్చేలోపు నారు విక్కుతున్నారు. నెక్స్ట్ ఇక పైన మంది నుంచి స్టార్ట్ చేసిరంటే ఇది అయిపోయి నాటేసుకొని పోయేలోపు కిందికి పోతారు కదా. ఆ టైం వరకు ఇక దున్నుడు అయిపోతే నాటు అయిపోతున్నాడు. అట్లా నీళ్ళు చెప్పినా కదా, అಲ್ಲಿకి వెళ్తే ఇబ్బంది అవుతుందని. ఇగో అదే బాయ్. చెప్పినా కదా ఇగో ఇది నడితే ఆగమవుతుందని. ఆల్రెడీ చూసినావు అక్కడ కొంచెం జర ఇబ్బంది ఉంటుందని అక్కడ తీయాలి. వీడియో ఇది చూసినావు ఇక డైరెక్ట్గా అలుగు మన పొలంలోకి ఎంత అవుతుంది అన్నట్టు. అప్పుడు వేసినా చూసినావు కట్ట అనిపిస్తుందా? ఆ కట్ట ఇప్పుడు పనిచేస్తుంది. ఆయన పోయిన కట్ట నారు విక్తారు. అలా స్టార్ట్ చేసావు. ట్రాక్టర్ వస్తే అయిపోతుంది కదా, దున్నుడు స్టార్ట్ చేసి నాటేస్తారు. ఎందుకు ఎంతసేపు ఉండి పడిపోతుంది? పైకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. సాపి వేయించినాయి. కాలువ తీయం కూడా కింద నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మీదకించి ఇక్కడ మీదకించి నాయన రాళ్ళు సెట్ చేసిన అంతా తీసి ఇప్పటికైతే ఇన్ని రాళ్ళు వేసిన వాళ్ళ మీదకి చేతితో తిప్పాను. ఇంకా వెళ్తూనే ఉన్నాయి రాళ్ళు, తీస్తా వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా బట్టలు నొక్కేది ఉండదా? అది ఇక ట్రాక్టర్ వచ్చింది, పైలకి ఇచ్చినాం, అయిపోయింది. స్టార్ట్ చేసింది. చిన్న రోజుల నుంచి అనుకుంటున్న పని ఈ దగ్గర పడ్డది. ఇక ఇది నాటేస్తే సో ఇక మసాలా సంచి కూడా వచ్చిందే. నేను పంపించిన మోసుకొచ్చింది నేనే. పోయి మా నాయన కూడా తీసుకొచ్చారు అన్నట్టు. మొత్తం అయిపోయింది. ఫస్ట్ మరి దగ్గర అయిపోయింది. ఇదో చూస్తున్నాం అయిపోయింది. మరి మొత్తం అయిపోయినట్టు.
సో ఇంకొక తాన కూడా నారు విత్తినాం అన్నట్టు. ఇప్పుడు చూపించినాయి కదా కింద పడి అట్లా వాటర్లో ఎక్కువ అవుతుంది. దానికోసం వీటిలో వాటిలో కొంచెం పెద్దగా ఉన్నారు అక్కడ కనిపిస్తుందా. ఇక కొంచెం మూడ కట్టుకున్నా తీసుకుని వేస్తే ఆల్రెడీ స్టార్ట్ చేస్తే అది అయిపోతుంది. జర వాన పడితే ఆగమవుతుంది అన్నట్టు. అందుకే ఫస్ట్ ఆ మాడికి ప్రియారిటీ ఇస్తున్నాం అన్నట్టు. ఇక ఫైనల్ ఏదో నాటే స్టార్ట్ అయింది చూసారా. ఇక అదే మన పొలం చూడరు. ఇక కొంచెం ఈజీరు కొంచెం ఇప్పటిదాకా నారు లేకుండే. ఈ నారు తీసుకొచ్చే వరకు వాళ్ళు లంచ్ చేసేస్తాను పోయారు. ఇక చూడరు. ఇక మొత్తం మీద 4-5 ఏళ్ళ నుంచి పడా ఉన్న భూమి అయితే నాటేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. ఇక దీని దాకా ఈ వర్షం పట్టి ఇంత తడిసింది ఎత్తే అంత ఏం చేస్తాం. ఇవాళ వానదేవుడు ఒక్కరోజు కనిపిస్తే రేపు నుంచి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు గడ్డి మంది చల్లుతాము. గడ్డి మంది కాస్తే అది కొట్టుకుపోతుంది అంతే. చూసిన కాలువ ఇదంతా కదా అక్కడ మోరుందా అట్లా అన్నట్టు బాధ. సో గడ్డి మంది కలపాలని చెప్పినా కదా. సో గడ్డి మందికి డైరెక్ట్గా చల్లొద్దు అన్నట్టు ఇసుకలు కలిసి జరుపుకోవాలిగా. ఇక మేము వాడే గడ్డి మంది ఇదే సినర్జీ ఇది. డైరెక్ట్ చల్లకుండా ఇసుకలు కలిపి వెళ్తే జర మంచి చూడాలి అన్నట్టు. డైరెక్ట్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాపర్గా రీజన్ నాకు తెలియదు. నాకు తెలిసింది చెప్తున్నాను. ఇక వాన పడుతుందని ఇక మసాలా సంచి కాబట్టి మూతతోడు పోయాక చేస్తాడు ఎందుకు మిక్స్ అయిపోయి అంత. ఇక మీదికైనా వస్తారు ఇప్పుడు ఇది అయిపోయినాక. ఇక అవి గట్టిగా అయితే మరి అవి మీ 2 మరలు ఇది చల్లుతావా మరిడా? ఇది చల్లు మరి. నేను అక్కడ నారు వంచేస్తా పైన అట్లా అనేటలు. ఇది మన పొలం నారు అన్నట్టు. ఈ గడ్డల మీద పెట్టి చేసినాం. ఇక ఆల్మోస్ట్ ఇక పొలం అయిపోయినట్టే. ఇక ఒక మడి తింటే ఇదంతా పొలం వీటికి సురువు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఆరేసినాం. ఇక నాయన గడ్డి మంది చల్లుతుండే అందులో. ఆల్రెడీ వచ్చినట్టు లేబర్స్ కనిపిస్తారు అక్కడ స్టార్ట్ చేసారు. వాళ్ళు వచ్చేలో పోయి అందియాలని రెడీ చేసినాం. నెక్స్ట్ వాళ్ళు వచ్చేలో కూడా ఇక ఆల్మోస్ట్ అంతా మంచి చేస్తే ఇక ఇస్తుండు. అయిపోయినాయి. ఇక ఫైనల్ టచ్ అన్నాడు. ఇక వెళ్ళిపోతున్నాడు అలా దున్నుకుంటా. పైన 2 మరలు అయిపోయినాయి దగ్గర ఒకటి. ఈ మాడ ఒకటి ఈ 2 అయితే ఈ నాట అయిపోతుంది. ఇక వీటికి ఒక్కటి మాట ఉంది. నారు వచ్చేస్తే సక్సెస్ఫుల్ అని అడ్మిట్ అయిపోతుంది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మొత్తం నారు వంచడం అయిపోయింది. అక్కడ కనిపిస్తుందా ఎరగడని? అక్కడ మీద ఉన్నారు ఒక జనాలు కనిపిస్తలేరు ఇక్కడ. మొత్తం మీద అయితే అయిపోయింది. ఇక పోవాలి. ఆయన మసాలా వెళ్తాను. ఇక నేను ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినాలి. పొద్దు నుంచి గోకు తినే లోపల పేగలేని ఏనే ఉన్నాం కదా పొద్దు నుంచి అనిపిస్తారా. ఇక ఒక్క మాడి వేసి కిందకి వచ్చారంటే కథ మీద ఇది కంప్లీట్ చేసినట్టు అయిపోతుంది. ఇక ఒక్కటే మాడి పెండింగ్ ఉంది. ఈ మాడి ఫస్ట్ ఎందుకు వేసారంటే కొంచెం నీళ్ళు ఎక్కువైనా సరే ఇక పోతూనే ఉంటాయి అన్నట్టు అట్లా కాలువ కోసం. మళ్ళీ నాటేయడానికి రాదు, ఇబ్బంది అయితే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ వేయించినాం అన్నట్టు. అట్లా అది మ్యాటర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నా చేతుల మీద వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకంటే నా చేతుల నుంచి డబ్బులు పెట్టి నేనే ఇక సింగిల్గా చేస్తున్నప్పుడు అన్నట్టు. అట్లా అమ్మ నాన్న సపోర్టు జస్ట్ నా సపోర్ట్ అన్నట్టు. మనకంత తెలియదు. ఎప్పుడైనా ఇక అప్పుడు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు చేసేటోని వర్క్ చేసేటోని, కానీ దేనికి ఎంత అవుతాయి అనేది తెలియదు. ఈసారి నా చేతులతో పెట్టుకుంటున్నా. సో దీనికి ఇంత అవుతాయి నాకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇంకా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తెలియాలి కదా
ఎందుకంటే ఈ ఎందుకు వచ్చిందంటే అగ్రికల్చర్ చేయాలని ఈ మా మ్యారేజ్ అయిన కాడికి ఎప్పుడు నేను పొలం కాడికి రాలే, పొలం వేసుకోలే అన్నట్టు. ఇక ప్రతిసారి కొనుక్కొచ్చుకొని తింటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే రైస్ రేట్ కూడా బీభత్సంగా పెరిగింది. ఇక ఏదేమైనా సరే మనకు పొలం ఉన్నాక వదిలేసుకుంటే ఎందుకని ఏమైనా సరే ఈసారి ఏదాన్ని ఫిక్స్ అయినాం. ఈసారి రైస్ పైసలు జర మిగిలినట్టు అంతే. దీని మీద బండి మీద నారెచ్చినాయి కదా, ఎట్లా చూడు బండి. నా బట్టలు ఎట్లా ఈ బండి ఎట్లా చూడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేకు, మొత్తం పొరకైంది బండి. మిగతాది ఇక్కడ ఉండే అది ఎక్కువ లాస్ట్ మడ్ అని చెప్పిన కదా, ఇక రోడ్ పక్కన దాని ఒక్కదాని కోసం పక్కల దగ్గర తీసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే మాది నారు కొంచెం చిన్నగా ఉండే, ఎట్లా ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా మునిగిపోతుంది, అంతా మునిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది వేసి అని ఇలా బయట వాళ్ళు తీసుకున్నాం అన్నట్టు ఒక్క మట్టుకు. నా బండికి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను ఇప్పుడు అనుకోలేదు. ఎంత పొడపడ్డ ఏం చూసినావా, కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం దీనికి ఇట్లా ఇంకో కొంచెం గిది మట్టుకే ఉన్నది, ఇది వేస్తే అయిపోతుంది ఇక. ఫైనల్గా వచ్చేసి ఇక నా టేస్ట్ అయితే కంప్లీట్ అయింది. మంచిగా తెలియదు నాటేసుకుంటా పాటలు. అయ్యో పాడరు మిగతాలు కూడా జరా, ఆ ఒక్కదాని సేపు పాడుతుంది. వద్దనగా ఎప్పడాక వద్దనగా అంటున్నా నాయన తెస్తే అవి అక్కడికి అక్కడ అయిపోతాయి.
సో ఇక నాటే అయిపోయినాక చిన్న ట్రీట్ ఇవ్వాలన్నట్టు మా వాళ్ళకి ఇక వస్తే స్ప్రైట్ అన్నట్టు చిన్న ట్రీట్ ఇద్దామని తీసుకొచ్చిన లేదనుకో అలిగి చేస్తారు నా మీద